లోన్ తీసుకున్న తర్వాత మీరు పే బ్యాక్ చేయకపోతే మీకు కలిగే నష్టాలేంటి, సెటిల్మెంట్ అమౌంట్ అంటే ఏంటి, సెటిల్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మీకు లోన్ వస్తుందా రాదా, సిబిల్ స్కోర్ అంటే ఏంటి, సిబిల్ స్కోర్ పడిపోతే ఏం చేయాల్సి వస్తుంది, మీ క్రెడిట్ రిపోర్ట్లో ఏమని చూపిస్తుంది, బ్యాంక్ నుంచి మీరు ఎప్పుడు ఎన్ఓసి తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు లోన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు చెప్పిన టైం పీరియడ్ లోపు మీరు పే బ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు పే చేయలేని పరిస్థితుల్లో మీరు ఉంటే ఫ్రెండ్స్, మీరు తీసుకున్న లోన్ అమౌంట్ని 90 days లోపు పే చేయకపోతే బ్యాంక్ వాళ్ళు ఈ స్టేజ్ని అండ్ ఆల్సో మీరు లాస్ట్ పేమెంట్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుండి 180 to 270 days లోపు మీరు పేమెంట్ చేయకపోతే గాయ్స్, సెటిల్మెంట్ అనేది రైట్ ఆఫ్ కంటే ముందు కూడా చేయొచ్చు, రైట్ ఆఫ్ తర్వాత కూడా పే చేయొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రైట్ ఆఫ్ కంటే ముందు చేస్తే మీ క్రెడిట్ రిపోర్ట్లో బ్యాంక్ వాళ్ళు ఏమైనా అప్డేట్ చేస్తారంటే ఇక్కడ మీ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను. అవి ఫస్ట్ వన్, మీ క్రెడిట్ రిపోర్ట్లో సెటిల్ అని అప్డేట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఈ సెటిల్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, మీ సిబిల్ స్కోర్ పడిపోతే ఎలా డెవలప్ చేయాలి, మీ సిబిల్ స్కోర్ పడిపోయినాక మీకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారా, ఫ్యూచర్లో మీరు లోన్ తీసుకోగలుగుతారా, మీరు తీసుకున్న లోన్ అమౌంట్ని సెటిల్మెంట్ వేలో పే చేశాక ఎన్ని రోజుల్లో మీ సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంది, అసలు పెరుగుతుందా, లోన్ అమౌంట్ని సెటిల్మెంట్ వేలో పే చేయడం వల్ల కలిగే నష్టాలేంటి, మీరు తీసుకున్న లోన్ అమౌంట్ని ఏ సిచ్యువేషన్లో సెటిల్మెంట్ వేలో పే చేయాలి.